Hello everyone, I am Rahman. You are all doing well. So from today onwards, we are starting with core Java lectures. సో ఈ కోర్ జావా లెక్చర్స్ లో భాగంగా ఈ రోజు మనం ఫస్ట్ క్లాస్ వినబోతున్నాం. సో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దీస్ థింగ్స్. సో ఈ ఫోర్ థింగ్స్ ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. వాట్ ఈస్ జావా? సో బేసిక్స్ ఆఫ్ జావా, లైక్ వాట్ ఈస్ జావా, సో ఫీచర్స్ ఆఫ్ జావా అండ్ డేటా టైప్స్ ఇన్ జావా, వేరియబుల్స్ ఇన్ జావా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లెక్చర్. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండే జావా నేర్చుకోకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే, యా. సో ఈ రోజు నుండి ప్రతిరోజు మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు మీకు ఒక లెక్చర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఆ, కొన్ని కొన్ని టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యా. సో లెట్ స్టార్ట్ ద సెషన్. సో వాట్ ఈస్ జావా? సో ఈ ఫోర్ టాపిక్స్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. యా. సో వాట్ ఈస్ జావా? జావా అంటే ఏంటి? అసలు జావా ఏంటి? So what is Java? So Java is a popular programming language. Java అనేది ఒక పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ used in developing web apps, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం కానీ, మొబైల్ యాప్స్. ఓకే, సో జావా ఇస్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ దిస్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ అండ్ మెనీ మోర్. ఓకే, రైట్, మెనీ ఇంకా డిఫరెంట్ పర్పసెస్ లో మనం ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో యా, దిస్ అబౌట్ జావా. వాట్ ఈస్ జావా అంటే మనం చెప్పాల్సిందంటే జావా ఇస్ ఏ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మెనీ మోర్. ఓకే, యా. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ జావా. సో జావా ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, టెల్ మీ ఫర్ సమ్ ఫీచర్స్ ఆఫ్ జావా అంటే, సో మనం అందరం ఏం చెప్తా ఉంటాం? జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్పడం జరుగుతుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ రోబస్ట్ అని చెప్తాం మనం. రోబస్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇలా మనం చాలా ఫీచర్స్ మనం చెప్పడం జరుగుతుంది. అండ్ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. సెక్యూర్. సో ఇలా డిఫరెంట్ ఫీచర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఫీచర్స్ మనం గురించి మనం చెప్పడం జరుగుతుంది. బట్ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటున్నాం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటున్నాం, రోబస్ట్ అంటున్నాం, హై లెవెల్ అంటున్నాం. సో మరి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే, సో మనం జావాలో ఏ టాస్క్ చేయాలన్నా ఆర్ చెప్పచ్చు ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా వీ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే whenever if you want to perform some task, then we have to deal with this objects are nothing but రీయూజబుల్ కోడ్ అని చెప్పొచ్చు. మనం చెప్పాలంటే ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ రీయూజబుల్ కోడ్. సో ఇలా మనం ప్రతి దాన్ని మనం ఆబ్జెక్ట్ లా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. రియల్ వరల్డ్ ఎంటిటీస్ అని చెప్పడం జరుగుతుంది. సో దిస్ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్, ఇట్ విల్ అలొకేట్ సమ్ మెమొరీ. సో వీటిని మనం రియల్ వరల్డ్ ఎంటిటీస్ అని ఎందుకంటామంటే, మనం ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో అప్పుడు అది కొంత మెమొరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ స్టోరింగ్ ఇన్ హీప్ మెమొరీ. హీప్ అనే ఒక మెమరీలో స్టోర్ అవడం జరుగుతుంది. ఓకే, సో ఇదంతా మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా పర్లేదు, మనం ఫ్యూచర్ లెక్చర్స్ లో మనకు అర్థమవుతుంది వాట్ ఈస్ మీన్ బై ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. ఓకే, సో జావా ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అండ్ సెకండ్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటున్నాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే, వీ కెన్ రన్ అవర్ జావా ప్రోగ్రామ్స్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్. సో ఇట్ కుడ్ బి మనం ఒక ప్రోగ్రామ్ ని, లెట్స్ సే ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ ప్రోగ్రామ్ ఇన్ విండోస్ ఆర్ మ్యాక్ ఆర్ లైనెక్స్, మనం ఎక్కడ ఒక ప్రోగ్రామ్ రాసినా ఆ ప్రోగ్రామ్ ని మనం ఇంకో
మెషిన్‌లో మనం రన్ చేయొచ్చు. ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ చేయొచ్చు. సో, అది ఎలా అనేది ఇప్పుడు మీకు చెప్తా. ఈ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అనే అది మనం ఎందుకు చెప్తున్నామో మీకు చెప్తాం. ఓకేనా? సో, బట్ దాని గురించి చెప్పేసి ఐయామ్ క్రియేటింగ్ ఆహ్, ఒక ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది. నేను ఒక జావా ప్రోగ్రామ్, బేసిక్ ప్రోగ్రామ్ రాస్తా. సో, ఎలా రాస్తున్నా పబ్లిక్ క్లాస్ హలో, హలో అని చెప్పేసి హలో అనే క్లాస్ నేమ్‌తో నేను ఒక క్లాస్ క్రియేట్ చేయడం జరిగింది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్క్స్. సో, ఇక్కడ ఏం రాస్తున్నామంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ హలో వరల్డ్ అని చెప్పేసి రాయడం జరిగింది. ఇదేం చేస్తుంది ప్రోగ్రామ్ అంటే ఇట్ విల్ ప్రింట్ మెసేజ్ కాల్డ్ హలో వరల్డ్. హలో వరల్డ్ అనే ఒక మెసేజ్ ఇది ప్రింట్ చేయడం జరుగుతుంది. సో, దిస్ ఇస్ ద బేసిక్ ప్రోగ్రామ్. ఫస్ట్ టైమ్ ఎవరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా ఇలానే రాస్తారు. ఇదే హలో వరల్డ్ అనే స్టేట్మెంట్ మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. సో, దిస్ ఇస్ అ వెరీ బేసిక్ ప్రోగ్రామ్. సో, ఇది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నో ఇష్యూస్. ఎందుకంటే నేను మళ్ళీ మీకు ఫ్యూచర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ కీవర్డ్స్ అంటే ఏంటని చెప్పేసి. జనరల్‌గా పబ్లిక్ అనేది ఏం ఇండికేట్ చేస్తదంటే ఇక్కడ గ్లోబల్ యాక్సెస్. సో, ఎవరైనా ఈ క్లాస్‌ని గాని, ఈ మెథడ్ ఇది యాక్చువల్‌గా మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. మనం జావాలో మీకు పైథాన్‌లో అయితే మనం ఫంక్షన్స్ అంటాం. వేరే లాంగ్వేజ్‌లో ఫంక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది. బట్ జావాలో మాత్రం మెథడ్ అంటాం. మెథడ్ అంటే ఏంటంటే ఇలా మనకు ఎప్పుడైతే ఈ పారెంథసిస్ ఉంటాయో పారెంథసిస్‌తో రాస్తే దాన్ని మనం మెథడ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రింట్‌ఎల్‌ఎన్ అనేది కూడా మనకి ఇక్కడ ఒక మెథడ్. ఎందుకంటే బికాస్ ఇట్ కంటైన్స్ దిస్ పారెంథసిస్. పారెంథసిస్ ఉన్నాయంటే ఖచ్చితంగా అదొక మెథడ్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, దిస్ ఇస్ మెయిన్ మెథడ్. సో, దిస్ మెయిన్ మెథడ్ ఈస్ యాక్సెసిబుల్ ఎనీవేర్ ఎక్కడైనా మనం యాక్సెస్ చేయగలుగుతాం. బికాస్ ఆఫ్ దిస్ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైయర్. పబ్లిక్ అనే యాక్సెస్ మోడిఫైయర్ ఉంది కాబట్టి మనం దీన్ని ఎక్కడైనా యాక్సెస్ చేయగలుగుతాము. అండ్ స్టాటిక్ అనే కీవర్డ్ ఏం ఇండికేట్ చేస్తుందంటే వి నో నీడ్ టు హావ్ ఎనీ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ టు కాల్ దిస్ మెథడ్. ఈ మెథడ్‌ని మనం కాల్ చేయాలంటే మనకు ఎలాంటి ఆహ్, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అవసరం లేదు. సో, ఇది కాసేపటి మర్చిపోండి. స్టాటిక్ అనే కీవర్డ్ ఉంటదని గుర్తుపెట్టుకోండి అంతే. ఇది మెథడ్ సిగ్నేచర్ యాక్చువల్‌గా చెప్పాలంటే. మెయిన్ మెథడ్ మనం రాసేప్పుడు ఇలానే రాయాలి. సో, ఫర్ టైమింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వాయిడ్ అనేది ఏం చేస్తుందంటే వాయిడ్ ఇండికేట్స్ నో రిటర్న్ టైప్. ఇది ఎలాంటి వాల్యూస్ రిటర్న్ చేయదని చెప్పేసి మనకు వాయిడ్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ అ మెథడ్ నేమ్. మన మెయిన్ అనేది మెథడ్ నేమ్. సో, ఇట్ విల్ యాక్సెప్ట్ అన్ అరే ఆఫ్ టైప్ స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? హియర్ వి ఆర్ యూజింగ్ సిస్టమ్. సిస్టమ్ అనేది ఒక క్లాస్. ఇట్ అవైలబుల్ ఇన్ లాంగ్ ప్యాకేజ్. మనకు జావా యొక్క డిఫాల్ట్ ప్యాకేజ్ సరికి లాంగ్ ప్యాకేజ్. సో, ప్యాకేజ్ గురించి కూడా ముందు మాట్లాడుకుంటాం మనం. ఓకేనా? సో, ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్. ప్రింట్‌ఎల్‌ఎన్ అనే ఫంక్షన్ ఏం చేస్తదంటే ఇట్ విల్ ప్రింట్ మెసేజెస్ ఇన్ ద కన్సోల్. కన్సోల్‌లో మెసేజ్ ప్రింట్ చేయడానికి ప్రింట్‌ఎల్‌ఎన్ అనే ఫంక్షన్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో, ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే ఐయామ్ గోయింగ్ టు సేవ్ దిస్ ఫైల్. సో, సేవ్ యాస్ అని చెప్పేసి సో, డౌన్‌లోడ్స్‌లోకొచ్చేసి నేనేం చేస్తా అంటే ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను చూడండి. సో, ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి ఆహ్, కోర్ జావా అని చెప్పేసి ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేయడం జరిగింది. సో, ఇన్ దిస్ ఫోల్డర్ ఐయామ్ సేవింగ్ దిస్ ఫైల్. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జావా ఫైల్ మనం సేవ్ చేసే టైంలో ఫైల్ నేమ్ షుడ్ మ్యాచ్ విత్ క్లాస్ నేమ్. సో, ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏంటి? హలో. ఖచ్చితంగా ఫైల్ నేమ్ అనేది క్లాస్ నేమ్‌తో మ్యాచ్ అవ్వాలి. సో, ఇక్కడ నేను రాస్తున్న హలో. సో, దిస్ ఇస్ జావా ఫైల్ రైట్? సో, జావా ఫైల్ కాబట్టి ఖచ్చితంగా మనం డాట్ జావా అనే ఎక్స్‌టెన్షన్ రాయాలి. ఆఫ్టర్ ఎంటరింగ్ ఫైల్ నేమ్ వి నీడ్ టు రైట్ దిస్ డాట్ జావా ఎక్స్‌టెన్షన్. సో, ఇక్కడ ఏం రాస్తున్నా ఆల్ ఫైల్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. సేవ్. సేవ్ చేయగానే వెన్ ఐ ఓపెన్ ఇట్ ఇన్ ఎక్స్‌ప్లోరర్, ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఓపెన్ చేస్తే డౌన్‌లోడ్స్, డౌన్‌లోడ్స్‌లో మనకి కోర్ జావా అనే దాంట్లో వి గాట్ ఎ ఫైల్. హలో అనే ఫైల్ మనకు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే జావా సింబల్ అని. ఓకేనా? సో, మరి అవుట్‌పుట్ ఎలా వస్తుంది నాకు ఇక్కడ నేను ప్రోగ్రామ్‌లో రాసింది హలో వర్డ్ అని నాకు యాక్చువల్‌గా కన్సోల్‌లో కనిపించాలి. అవుట్‌పుట్‌గా రావాలి నాకు ప్రోగ్రామ్ రన్ చేస్తే. సో, అది అలా రావాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ వి నీడ్ టు రన్ దిస్ ప్రోగ్రామ్. సో, ఈ ప్రోగ్రామ్ మనం ముందు క్లాస్‌లో మనం ఎక్లిప్స్‌లో చేస్తాం ప్రోగ్రామ్స్ అన్ని. బట్ ఈ ఒక్కరోజు మాత్రం మనం కమాండ్ ప్రాంప్ట్‌లో చేస్తున్నాం. సో, అదెందుకో మీకు చెప్తా కాసేపట్లో. ఓకేనా? సీఎండీ. సో, నేను ఈ ఫోల్డర్ పాత్‌లోంచి కమాండ్ ప్రాంప్ట్‌ని నేను ఓపెన్ చేయడం జరిగింది. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆహ్, ఏమని చెప్పొచ్చు? బిఫోర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ రన్ చేయడం కంటే ముందుగా ఐ నీడ్ టు కంపైల్ ద ప్రోగ్రామ్. సో, ఇక్కడ ఇంకోటి రాసుకోండి ఇంకో ఫీచర్ కంపైల్డ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. మనం జావాని కంపైల్డ్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతది. కంపైల్ లాంగ్వేజ్ అంటారు. సో, కంపైల్ చేయాలి. జావా అనేది ఒక కంపైల్ లాంగ్వేజ్ కాబట్టి ఫస్ట్ వి నీడ్ టు కంపైల్ ద ప్రోగ్రామ్. మనకున్న ప్రోగ్రామ్ మనం రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో
ఆ ప్రోగ్రామ్ ని మనం కంపైల్ చేయాల్సి ఉన్నది. సో కంపైల్ చేయాలంటే వి నీడ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ కంపైలర్. సో మరి జావా యొక్క కంపైలర్ ఏంటంటే జావా సి. జావా కంపైలర్ ఏంటి? కంపైలర్ నేమ్ వచ్చేసరికి జావా సి. జావా సి అనేది జావా కంపైలర్. సో ఇక్కడ నేను రాస్తా జావా సి. మన ఫైల్ నేమ్ ఏంటి? హలో డాట్ జావా. సో ఇఫ్ మనం రాసిన కోడ్ లో ఏదైతే ప్రోగ్రామర్ రాసిండో, సో ప్రోగ్రామర్ రాసిన ఈ కోడ్ మనం ఏమంటామంటే సోర్స్ కోడ్ అని చెప్పడం జరుగుతుంది. ఏమంటున్నాం? సోర్స్ కోడ్. సో ఈ సోర్స్ కోడ్ లో మనకు ఎలాంటి ఎర్రర్స్ కనుక లేకపోయినట్లయితే, ఎలాంటి కంపైలేషన్ ఎర్రర్స్ లేకపోతే మన ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా కంపైల్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎంటర్ కొడితే నాకు ఎలాంటి ఎర్రర్స్ రాలేవు. అంటే మన ప్రోగ్రామ్‌లో ఎలాంటి కంపైలేషన్ ఎర్రర్స్ అనేటివి లేవు కాబట్టి సక్సెస్‌ఫుల్‌గా మన ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోయింది. ఓకేనా? సో మీరిక్కడ గమనించండి, ప్రోగ్రామ్ మనం కంపైల్ చేసిన తర్వాత నేనిప్పుడు మళ్ళీ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఐ గాట్ వన్ మోర్ ఫైల్. డాట్ క్లాస్ అనే ఎక్స్‌టెన్షన్ ఉన్న ఇంకో ఫైల్ వచ్చింది విత్ సేమ్ ఫైల్ నేమ్. మనం ఇక్కడ గమనిస్తే మనం హలో డాట్ జావా అనే ఫైల్ ఎలా అయితే ఉందో సిమిలర్‌గా హలో డాట్ క్లాస్ అనే ఒక ఫైల్ వచ్చింది. సో దీన్నేమని చెప్తామంటే బైట్ కోడ్ అని చెప్పడం జరుగుతుంది. దీనిలో ఉండే కోడ్ ఏంటిది? బైట్ కోడ్. బైట్ కోడ్ ఏ ఫైల్‌లో ఉంటుందంటే డాట్ క్లాస్ అనే ఎక్స్‌టెన్షన్ ఉన్న ఫైల్‌లో బైట్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. డాట్ క్లాస్ అనే ఎక్స్‌టెన్షన్ ఉన్న ఫైల్‌లో బైట్ కోడ్ వస్తుంది. సో, బైట్ కోడ్ అంటే ఏంటి? బైట్ కోడ్ వల్ల యూజ్ ఏంటో మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో, ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఏం చేయాలి? హలో డాట్ జావా, హలో డాట్ జావా అని రాస్తే వి గాట్ అవర్ అవుట్‌పుట్ హలో వరల్డ్ అనే అవుట్‌పుట్ మనకు రావడం జరిగింది. హలో వరల్డ్ అనే అవుట్‌పుట్ మనకొచ్చింది. సో, మరి కంపైల్ చేసిన తర్వాత మనకి ఫైల్ ఎందుకొచ్చిందంటే, ఈ ఫైల్‌ని మనం ఏమంటామంటే బైట్ కోడ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఫైల్‌లో ఉండే కోడ్‌ని ఏమంటున్నాం? బైట్ కోడ్ అని చెప్పడం జరుగుతుంది. సో, ఈ బైట్ కోడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా ఒక ఫీచర్. ఆ ఫీచర్ ఏంటి? జావా ఈస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అని చెప్పడం జరిగింది. జావా ఏమంటున్నాం? ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అంటున్నాం. సో, మరి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ఎలా ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటున్నాం కరెక్టే. మరి అది ఎలా ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అయింది అంటే బికాస్ ఆఫ్ దిస్ బైట్ కోడ్. బికాస్ ఆఫ్ దిస్ బైట్ కోడ్. ఈ డాట్ క్లాస్ ఫైల్ ఏదైతే ఉందో ఈ డాట్ క్లాస్ ఫైల్ వల్ల మనం జావాని బైట్ కూడా ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో, అదెలా అంటే we are able to carry this bytecode from one platform to another platform, one operating system to another operating system. సో, మనకిక్కడ ఈ బైట్ కోడ్ ఉంది అంటే ఈ సోర్స్ కోడ్‌తో మనకు పని లేదింకా. ఈ బైట్ కోడ్ ఉంటే ఈ సోర్స్ కోడ్‌తో పని లేదు. ఈ బైట్ కోడ్ ఉంటే చాలు మనం ప్రోగ్రామ్‌ని ఎక్కడైనా రన్ చేయగలుగుతాం. దట్స్ వై వి ఆర్ సేయింగ్ దట్ జావా ఈస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. సో, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నామంటే బికాస్ ఆఫ్ దిస్ బైట్ కోడ్. జావా కంటైన్స్ బైట్ కోడ్. ఆఫ్టర్ compilation, we'll get a bytecode. So we are able to carry this bytecode from one platform to another platform. That's why we are saying that Java is platform independent language. Java is platform independent language. Okay, na? అందుకని జెప్పేసి మనం జావాని ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్‌గా జావా కంపేర్ చేసేసరికి జావా సి. సో, మన సోర్స్ కోడ్ ప్రోగ్రామర్ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్‌ని మనం సోర్స్ కోడ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ సోర్స్ కోడ్ ఎప్పుడైనా డాట్ జావా అనే ఎక్స్‌టెన్షన్ ఉన్న ఫైల్‌లో ఉండడం జరుగుతుంది. సోర్స్ కోడ్ ఎప్పుడైనా డాట్ జావా అనే ఎక్స్‌టెన్షన్ ఉన్న ఫైల్‌లో ఉంటుంది. సో, ఈ సోర్స్ కోడ్‌ని కంపైలింగ్ చేసిన తర్వాత యూజింగ్ జావా సి. జావా సి అనేది జావా కంపైలర్. సో, ఈ జావా కంపైలర్ ద్వారా మనం కంపైల్ చేసిన తర్వాత విల్ గెట్ ఏ డాట్ క్లాస్ ఫైల్. దాన్ని మనం బైట్ కోడ్ అని చెప్పడం జరుగుతుంది. సో, ఈ బైట్ కోడ్‌ని వి ఆర్ ఏబుల్ టు క్యారీ దిస్ బైట్ కోడ్ ఫ్రమ్ వన్ ప్లాట్‌ఫార్మ్ టు అనదర్ ప్లాట్‌ఫార్మ్. సో, అందుకని చెప్పేసి ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటున్నాం. మరి మనకు రిజల్ట్ ఎలా వచ్చిందంటే, ఈ రిజల్ట్ మనకు అవుట్‌పుట్ ఎలా చూస్తామంటే బికాస్ ఆఫ్ జేవీఎం. బికాస్ ఆఫ్ జావా వర్చువల్ మెషిన్. సో, ఈ జావా వర్చువల్ మెషిన్ ఏం చేస్తదంటే, ఇట్ విల్ కన్వర్ట్ అవర్ బైట్ కోడ్. మన బైట్ కోడ్ ఏదైతే ఉందో, ఈ బైట్ కోడ్‌ని ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ మెషిన్ కోడ్. మెషిన్‌కి అర్థమయ్యే విధంగా అది మనం బైట్ కోడ్‌ని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో, బికాస్ ఆఫ్ దిస్ జేవీఎం వి ఆర్ ఏబుల్ టు సీ దిస్ అవుట్‌పుట్. ఓకేనా? సో, జేవీఎం ఏం చేస్తది, బైట్ కోడ్‌ని కాస్త మెషిన్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన అవుట్‌పుట్ మన ప్రోగ్రామ్‌లో ఏదైతే రాసామో దాని రిలేటెడ్ అవుట్‌పుట్ అనేది మనకు చూపించడం జరుగుతుంది. క్లియర్? దిస్ ఇస్ ద సెకండ్ ఫీచర్. సెకండ్ ఫీచర్. రోబస్ట్. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అని అర్థం. నథింగ్ బట్ జావా కంటైన్స్ గుడ్ మెమరీ మేనేజ్మెంట్ మెకానిజం. సో, వి హావ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కాల్డ్ గార్బేజ్ కలెక్టర్. గార్బేజ్ కలెక్టర్ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది జావాలో. ఇది ఏం చేస్తుందంటే అన్‌యూజ్డ్ ఆర్ అన్‌రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్స్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ వి కెన్ ఆల్సో హావ్ దిస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. ఇలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అన్ని జావాలో ఉన్నాయి కాబట్టి దట్స్ వై వి ఆర్ సేయింగ్ దట్ జావా ఈస్ రోబస్ట్ లాంగ్వేజ్. రోబస్ట్ లాంగ్వేజ్.
అండ్ హై లెవెల్ జావా ఇస్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏం లేదండి. సో ఇట్ హ్యూమన్స్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ లైక్ వి ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. మనకు ఈ జావా కోడ్ మనం చూసినట్లయితే ఇక్కడ అన్ని మనకు ఉన్నవన్నీ ఇంగ్లీష్ వర్డ్స్. పబ్లిక్ క్లాస్, హలో, పబ్లిక్ స్టాటిక్, వాయిడ్ మెయిన్ అన్ని ఇంగ్లీష్ వర్డ్స్. వి ఆర్ ఏబుల్ టు రైట్ ద కోడ్ అండ్ వి ఆర్ ఏబుల్ టు రీడ్ ద కోడ్. ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ని రాయగలుగుతున్నాం అండ్ చదవగలుగుతున్నాం కాబట్టి దట్స్ వై వీఆర్ సేయింగ్ దట్ జావా ఇస్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. అండ్ సెక్యూర్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. జావా కూడా మన సి ప్లస్ ప్లస్ లో ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో, పాయింటర్స్ అనే కాన్సెప్ట్ కావచ్చు, గో టు స్టేట్మెంట్ అనే కాన్సెప్ట్ కావచ్చు, కొన్ని ఇలాంటి కాన్సెప్ట్స్ ని జావాలో మనం రిమూవ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి జావా ఇస్ సెక్యూర్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, సో వీఆర్ మనం ఇప్పుడు ఏదైతే సోర్స్ కోడ్ ఉందో సోర్స్ కోడ్ ని మనం కంపైల్ చేస్తున్నాం కాబట్టి జావాని కంపైల్డ్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. కంపైల్డ్ లాంగ్వేజ్ యూజువల్ కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే ఇంటర్ప్రెట్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇంటర్ప్రెట్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంపైల్డ్ లాంగ్వేజ్ అంటే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ నో అది ఒకేసారి కంపైల్ చేయడం జరుగుతుంది. సో మనకు ఏ లైన్ లో ఎర్రర్ ఉన్నా, ఇప్పుడు ఐ షో యూ డెమో. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఐ రైట్ హియర్ వన్ మోర్ స్టేట్మెంట్, కాపీ పేస్ట్. సో ఇక్కడ ఏం చేస్తా అంటే హలో వరల్డ్ ఆర్ సెకండ్ మెసేజ్ అని రాస్తాడు. సెకండ్ మెసేజ్. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఒక కంపైలేషన్ ఎర్రర్ రాస్తా. అదేంటంటే సెమికోలన్ తీసేయడం జరిగింది. సెమికోలన్ తీసేసిన ఇప్పుడు సేవ్ చేసినాం ఫైల్‌ని. సేవ్ చేసినాం. కంట్రోల్ ఎస్ క్లిక్ చేయండి. లేదంటే ఫైల్ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చి మనం ఇప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ కంపైల్ చేసి చూడండి ఈసారి. సో మనకు ఆర్ విల్ డూ వన్ థింగ్. యాహ్! కంపైల్ చేద్దాం. కంపైల్ ఎలా చేస్తాం? జావాసి hello.java. సో ఇలా రాయగానే కంపైలేషన్ ఎర్రర్ ఉంది కాబట్టి అది ఏం చేస్తుందంటే hello.java లైన్ నంబర్ 3లో అది ఎర్రర్ ఉందని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఒకేసారి మనకు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా, మనకు సోర్స్ కోడ్‌లో 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా, ఆ 1000 లైన్స్ ఆఫ్ కోడ్‌ని అది ఒకేసారి కంపైల్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ సే 556 లైన్ దగ్గర ఎర్రర్ ఉందనుకోండి. సో మొత్తం మనకు రావాల్సిన ముందు వరకు ఉన్న 550 లైన్స్ ఆఫ్ కోడ్, 55 లైన్స్ ఆఫ్ కోడ్ కరెక్ట్ అయినప్పటికీ దాని అవుట్‌పుట్ మనకు చూపించదు. దాని అవుట్‌పుట్ అనేది మనకు చూపించకుండా మనకి ఎర్రర్‌ని త్రో చేయడం జరుగుతుంది. కనిపిస్తుంది మనకు కంపైలేషన్. సో ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఫిక్స్ చేస్తా. కంట్రోల్ జెడ్, కంట్రోల్ ఎస్ ఇక్కడికొచ్చేసి మళ్ళీ కంపైల్ చేస్తే ఇప్పుడు నాకు ఎలాంటి ఎర్రర్స్ చూపించదు. రన్ చేస్తే నౌ ఐ గాట్ ద అవుట్‌పుట్ హలో వరల్డ్ అండ్ సెకండ్ మెసేజ్. సో ఇలా మనకు రావడం జరుగుతుంది. ఓకే. సో yeah, this about compiled language, and we have one more feature called Java is said to be strictly typed language. Java ని ఏమంటామంటే స్ట్రిక్ట్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. స్ట్రిక్ట్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఆర్ స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఆర్ స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. స్ట్రిక్ట్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఆర్ స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని చెప్పడం జరుగుతుంది. సో మరి స్ట్రిక్ట్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. జావాని కొన్ని లాంగ్వేజ్ మనం డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాం. బట్ జావాని మాత్రం స్ట్రిక్ట్లీ టైప్డ్ లాంగ్వేజ్, స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాం. సో అది అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇఫ్ ఐ వాంట్ టు ఆహ్, ఐ విల్ డూ దట్. సో ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఏజ్ ఆఫ్ ఎ పర్సన్. సో ఏజ్ అనేది మనం జనరల్‌గా ఎలా ఉంటుంది? ఇంటిజర్ వాల్యూ. సో 24 ఒక పర్సన్ యొక్క ఏజ్ కలెక్ట్ చేయాలంటే ఐ నీడ్ టు డిక్లేర్ ఎ వేరియబుల్. సో ఈ వేరియబుల్స్ అంటే ఏంటో మనం తర్వాత చూస్తున్నాం. సో వేరియబుల్ ఓకేనా? సో వేరియబుల్స్ అంటే ఏంటో తర్వాత చూస్తున్నాం. సో ఏజ్ అనేది ఇక్కడ ఒక వేరియబుల్. సో ఈ వేరియబుల్‌లో మనం ఏం చేస్తున్నాం? ఈ వేరియబుల్ అనే దీనికి టైప్‌ని మనం స్పెసిఫై చేయడం జరిగింది. యూజువల్‌గా మనం పైథాన్‌లో తీసుకుంటే డైరెక్ట్ ఇది రాయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మనం ఏజ్ ఈక్వల్ టు 24 అని రాస్తే సరిపోతుంది పైథాన్. ఈ డైనమిక్ టైప్ లాంగ్వేజ్‌లో వితౌట్ స్పెసిఫైయింగ్ డేటా టైప్. డేటా టైప్‌ని స్పెసిఫై చేయకుండా డైరెక్ట్‌గా మనం రాసేయొచ్చు. బట్ ఇక్కడ అలా లేదు. బిఫోర్ స్టోరింగ్ ఎనీ వాల్యూ ఇన్సైడ్ ఎ వేరియబుల్ ఆర్ బిఫోర్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్ వి నీడ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ దట్ వేరియబుల్. సో ఓన్లీ ఆ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే అది అలౌ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏజ్ అనేది ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ కాబట్టి ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే అలౌ చేస్తుంది. సో స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదండి. సో వైల్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్ we need to explicitly specify the type of the data which we are going to store in a variable. సో వేరియబుల్‌లో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయబోతున్నాం అనేది మనం ముందే చెప్తున్నాం. ఎలా అంటే ఎలా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ డేటా టైప్స్. డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఒక వేరియబుల్ డిక్లరేషన్ టైమ్‌లో ఆ వేరియబుల్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయబోతున్నాం అని చెప్పేసి ముందే చెప్తున్నాం కాబట్టి
That's why we are saying that Java is strictly typed language or statically typed language. Statically typed language. So అదేంటో మళ్ళీ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం ఒకసారి, ఓకేనా? సో దీస్ ఆర్ ఫ్యూ ఫ్యూచర్స్ అబౌట్ జావా ఫ్యూచర్స్ ఇంకొన్ని. సో యా, నెక్స్ట్ ఇంకేముంది మనకి, డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా? డేటా టైప్స్. సో డేటా టైప్స్ కంటే ముందు వేరియబుల్స్ చూద్దాం. వేరియబుల్ అంటే ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం, దాని తర్వాత డేటా టైప్స్ అవుతాయి. ఓకే, ఓకే. So variables are nothing but alias names which are given for a memory location. Alias name which is given for alias name which is given for a memory location. సో మనం వేరియబుల్ అంటే ఏం లేదండి, ఒక కంటైనర్ అనుకోండి. సో మనం ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేయాలంటే ఖచ్చితంగా మనకు కంటైనర్ కావాలి కదా. సిమిలర్గా ఇది కూడా అంతే. మనం ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేయాలంటే మనకు కొంత మెమరీ కావాలి. ఆ మెమరీలో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం దాన్ని రీయూజ్ చేయాలంటే మనకు తెలియాలి కదా, అది ఏ లొకేషన్ లో ఉందో తెలియాలి కాబట్టి. సో దానికి ఒక నేమ్ ఇస్తున్నాం మనం, దీన్ని ఈ పర్టికులర్ లొకేషన్ లో పెట్టడం అని చెప్పేసి ఒక నేమ్ దానికి మనం ఇవ్వడం జరుగుతుంది, అలియాస్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంతే అండి. వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ అలియాస్ నేమ్స్ ఆర్ స్టోరేజ్ కంటైనర్స్ వేర్ వీ కెన్ స్టోర్ ఆర్ డేటా. మన డేటా స్టోర్ చేసుకుని వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి వేరియబుల్ డిక్లరేషన్ చేయడానికి ఎలా కొన్ని మనకు ఏమని చెప్పచ్చు, రూల్స్ ఉన్నాయండి. సో ఆ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఆ కన్వెన్షన్స్ ఏంటో మనం చూద్దాం ఒకసారి. సో వేరియబుల్ నేమ్ should not start with digit, but it can contain a digit. వేరియబుల్ నేమ్ ఎప్పుడైనా డిజిట్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, నంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, బట్ దానిలో నంబర్స్ మాత్రం ఉండొచ్చు. అండ్ వేరియబుల్ నేమ్స్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పేసెస్. ఒక 2-3 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి. లెట్స్ సే మై నేమ్ అనేది ఒక వేరియబుల్ అనుకుంటే, మై నేమ్ లో వి హావ్ 2 వర్డ్స్, మై నేమ్ 2 వర్డ్స్ ఉన్నాయి. సో ఆ 2 వర్డ్స్ మధ్యలో మనం స్పేస్ ఇవ్వకూడదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ స్పేస్ వీ కెన్ యూస్ అండర్ స్కోర్. ఇలా మనం రాయొచ్చు, యాక్చువల్లీ చెప్పాలంటే మై అండర్ స్కోర్ నేమ్ అని చెప్పేసి ఇలా రాయొచ్చు, సపరేట్ చేయాలనుకుంటే, ఓకేనా? సో వేరియబుల్ నేమ్ షుడ్ నాట్, బట్ ఇలా రాయట్లేదు, మై నేమ్ అని చెప్పేసి ఇలా స్పేస్ ఇచ్చి రాయట్లేదు. యూ కెన్ రైట్ లైక్ దిస్, ఓకే? సో వేరియబుల్ నేమ్స్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పేసెస్. And third one వచ్చేసరికి variable names can start with small letters or small case letters. Small letters. So variable names మనకి small letters తో స్టార్ట్ అవ్వచ్చు. And yeah, keywords are not used for variable names or any other identifier. ఓకే, కీవర్డ్స్ ఆర్ నాట్ యూస్డ్ ఫర్ వేరియబుల్ నేమ్స్. మనం జావాలో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయండి. ఆ కీవర్డ్స్ ఏంటంటే బ్రేక్ అని, కంటిన్యూ, ట్రై, క్యాచ్, స్విచ్. సో ఇలా మనకు దేర్ ఆర్ అరౌండ్ 67 or 68 కీవర్డ్స్ మనకు ఉండడం జరిగింది జావాలో. సో ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, కీవర్డ్స్ అంటే ఏం లేదండి, కీవర్డ్ ఈస్ ఏ రిజర్వ్డ్ వర్డ్ which contains some predefined meaning. సో కీవర్డ్ అనే దానికంటే కీవర్డ్స్ కి మనం కీవర్డ్స్ ని వేరియబుల్ నేమ్స్ గా యూజ్ చేయడానికి లేదు. సో ఎందుకంటే ప్రతి కీవర్డ్ కి ఒక స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మనం కీవర్డ్స్ ని వేరియబుల్ నేమ్స్ గా కానీ ఆర్ ఎనీ అదర్ ఐడెంటిఫైర్ అంటే ఏం లేదండి, ఐడెంటిఫైర్స్ ఆర్ నథింగ్ బట్ ఐడెంటిఫైర్. So identifiers are nothing but symbolic names which are given for variables, methods and classes. సో మనం ఇక్కడ రాసిన క్లాస్ లో కానీ ఇక్కడ మనం గమనిస్తే క్లాస్ కి హలో అని ఇచ్చినాం, ఇలాంటి ఒక సింబాలిక్ నేమ్స్ మనం, ఓకేనా? సో ఇక్కడ ఏజ్ అని తీసుకున్నాం కదా, వేరియబుల్ నేమ్ ఏజ్ అని తీసుకున్నాం. ఏజ్ కాకుండా ఏ అని తీసుకున్నాం అనుకోండి,
సో ఏ అనే వేరియబుల్ ఉన్న వాల్యూ ఏమై ఉండొచ్చు అని అనుకుంటాం మనం. ఇప్పుడు నాకు తెలుసు అది ఏజ్ అని చెప్పేసి. నెక్స్ట్ టైమ్ వచ్చి చూసిన వాళ్ళకి ఎవరికి ఏమని అర్థమవుతుంది? 24 అనేది అక్కడ ఏజ్ అవుతుందా? వెయిట్ అవుతుందా? లేదంటే హైట్ అవుతుందా? సో అర్థం కాదు కాబట్టి, సో ఇలా రాస్తే ఖచ్చితంగా అది ఐడియల్‌గా ఉంటుంది. మనం ఎవరు చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఏజ్ అంటే ఖచ్చితంగా ఇది 24 అనేది ఏజ్ అని చెప్పేసి ఎవరైనా చెప్పగలుగుతారు. సో అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా వేరియబుల్ డిక్లరేషన్ చేయాలన్నా, ఒక మెథడ్‌ని డిక్లేర్ చేయాలన్నా, ఒక క్లాస్ నేమ్ డిక్లేర్ చేయాలన్నా ఖచ్చితంగా ఇలాంటి సింబాలిక్ నేమ్స్ ఇవ్వాలి. ఓకేనా? సో వీటినే మనం ఐడెంటిఫైయర్స్ అని చెప్పడం జరుగుతుంది. వేరియబుల్స్ ఆర్ నథింగ్ ఐడెంటిఫైయర్స్ ఆర్ నథింగ్ బట్ సింబాలిక్ నేమ్స్ విచ్ ఆర్ గివెన్ ఫర్ వేరియబుల్స్, మెథడ్స్ అండ్ క్లాసెస్. ఓకేనా? సో వీటిని మనం ఐడెంటిఫైయర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే. ఐడెంటిఫైయర్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీస్ ఆర్ ద ఫ్యూ కన్వెన్షన్స్ వి హావ్ టు ఫాలో వైల్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్. ఒక వేరియబుల్ డిక్లరేషన్ టైమ్‌లో మనం ఈ కన్వెన్షన్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉన్నది. క్లియర్? క్లియర్? ఓకే. సో నెక్స్ట్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకుందామండి. డేటా టైప్స్. సో దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆర్ దేర్ ఇన్ డేటా టైప్స్. డేటా టైప్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఉన్నాయి. ప్రిమిటివ్ ఉంటుంది అండ్ నాన్ ప్రిమిటివ్ ఉంటుంది. ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ అని చెప్పేసి వి హావ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆర్ దేర్. సో ప్రిమిటివ్ వి హావ్ సో చూద్దాం ఒకసారి. ప్రిమిటివ్‌లో వచ్చేసరికి వి హావ్ బైట్ అండ్ షార్ట్, int. We have 8 different types are there actually. Long and float, double, boolean, char. So these are the 8 data types comes under primitive. Primitive లో మనకి ఈ 8 different data types are there. So first 4 comes under integer type. 4 అనేది మనకి integer type కిందకి వస్తాయి. Integer కిందకి వస్తాయి. And next వచ్చేసరికి floating point values, next వచ్చేసరికి boolean and char. Okay. So under non-primitive we have under non-primitive we have strings. Strings are actually classes in Java. సో అదొక క్లాస్ తర్వాత మాట్లాడుతున్నాం. అరేస్. సో స్ట్రింగ్, అరేస్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ టైప్స్ అని మాకు ఉండదు నాన్ ప్రిమిటివ్ లో. సో ఫర్ టైమింగ్ మర్చిపోదాం. నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటో కాసేపు తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడైతే గుర్తుపెట్టుకోవాల్సింది ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 8 టైప్స్. దీనిలో వచ్చరికి ఇంటీజర్ టైప్ 4 ఉన్నాయి, ఫ్లోట్ టైప్స్ 2 ఉన్నాయి, బూలియన్ ఒకటి, క్యారెట్ ఒకటి. ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్. మరి మనం ఏమని చెప్తున్నాం? ఈ ఫస్ట్ 4 వచ్చేసరికి బైట్, షార్ట్, ఇంట్ లాగా ఫస్ట్ 4 మనకి ఇంటీజర్ టైప్ అనే మాట్లాడుకుంటున్నాం. మరి 4 డిఫరెంట్ ఎందుకు అంటే రేంజ్. ఒక్కొక్క టైప్ ఒక్కొక్క రేంజ్ ని ఆడ మనకు ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో అదేంటో ఇప్పుడు చూద్దాం చూడండి. సో ఐ విల్ టెల్ యూ దట్. సో ఐ కెన్ డిక్లేర్ ఏ వేరియబుల్ లైక్ దిస్. బైట్ అనే డేటా టైప్ ద్వారా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామంటే బిఫోర్ వేరియబుల్ నేమ్ వీ హావ్ టు స్పెసిఫై ద టైప్ ఆఫ్ ది వేరియబుల్. ఆ వేరియబుల్ లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయబోతున్నామో ఖచ్చితంగా చెప్పాలి. సో బైట్ బి. సో దిస్ ఇస్ డిక్లరేషన్. దీని ఏమంటాం మనం? వేరియబుల్ డిక్లరేషన్ చెప్పడం జరుగుతుంది. సో ఐ కెన్ ఇనిషియలైజ్ దిస్ ఇన్ నెక్స్ట్ లైన్. సో ఇలా ఇనిషియలైజ్ చేయొచ్చు. లేదంటే ఐ కెన్ ఆల్సో రైట్ లైక్ దిస్. ఒకే లైన్ లో డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ చేయొచ్చు నేను. ఓకేనా? సో నౌ బి ఇస్ a type byte type of variable. It holds వాల్యూ 10. 10 అనే వాల్యూ హోల్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఒక ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూ. సో మరి దీని రేంజ్ ఏంటి? ఇది ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇది హోల్డ్ చేయగలదు అంటే వాల్యూస్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు హోల్డ్ చేయగలవు అంటే సో ఇట్ హోల్డ్స్ వాల్యూస్ ఫ్రమ్ -128 టు +127. -128 టు +127. సో ఈ రేంజ్ లో ఉన్న వాల్యూస్ మాత్రమే ఇది హోల్డ్ చేయగలదు. కావాలంటే మీకు చూపెట్టి చూడండి. ఐ నేను ఫస్ట్ ఏం చేసిన కామన్ చెప్తాను. రైట్. ఓకే. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఇక్కడ ఏం చేస్తున్నా? బి అనే వేరియబుల్ యొక్క వాల్యూనే ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి మళ్ళీ దీనిలోకి వచ్చేసి మనం కంపైల్ చేద్దాం. సో సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది. రన్ చేద్దాం. రన్ చేస్తే ఐ గాట్ వాల్యూ రిజల్ట్ యాస్ 10 అనేది రావడం జరిగింది. సో లాస్ట్ నెంబర్ ఎంత అని చెప్పుకున్నాం? 127 అన్నాం. సో 127 ఇక్కడ స్టోర్ చేస్తే మరి మన రన్ అవుతుందో లేదో చూద్దాం. సేవ్ చేయండి. ఇక్కడికి వచ్చి కంపైల్ చేయండి. మళ్ళీ రన్ చేయండి.
127 వచ్చింది. సో ఇప్పుడు ఈసారి నేను చేస్తా అంటే 128 రాస్తా. 128 రాసినప్పుడు నాకు రేంజ్ లో లేదు యాక్చువల్‌గా. -128 ప్లస్ 127 ఉంది. 128 అనేది రేంజ్ లో లేదు. మరి ఈసారి నాకు కంపైల్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూస్తే జావా సి హలో డాట్ జావా. సో ఇక్కడ ఏమంటుంది? లైన్ నంబర్ 3లో ఇన్‌కంపాటిబుల్ టైప్స్ పాసిబుల్ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంటూ టు బైట్ అని చెప్పేసి అంటుందది. 128-127. సో ఈ లైన్‌లో ఎర్రర్ ఉందని చెప్పేసి అది చెప్పడం జరుగుతుంది. సో దీని రేంజ్ వచ్చేసరికి -128 ప్లస్ 127 మాత్రమే ఉంటది. బట్ నేను చేసిన 128ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు నాకది ఎర్రర్ అనేది చూపెట్టడం జరిగింది. సో ఇలా ఎందుకు జరిగిందంటే ఆ రేంజ్‌ని మనం ఎక్సీడ్ అయింది. రేంజ్ ఎక్సీడ్ చేసినప్పుడు మనకు అలా రావడం జరుగుతుంది. సో మరి రేంజ్ మరి ఎలా కనుక్కుంటాం? ఒక వేరియబుల్ యొక్క రేంజ్ ఎలా కనుక్కుంటామంటే ఎవ్రీ డేటా టైప్ కంటైన్స్ సమ్ సైజ్ కొంత సైజ్ కొంత మెమరీని అది ఆక్యుపై చేస్తుంది. అదెంత అంటే బైట్ వచ్చేసరికి 1 బైట్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. 1 బైట్ ఆఫ్ మెమరీ. షార్ట్ వచ్చేసరికి మనకి 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. 2 బైట్స్ ఆఫ్ మెమరీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బైట్ షార్ట్. ఇంట్ వచ్చేసరికి 4 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. లాంగ్ వచ్చేసరికి 8 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. అండ్ ఫ్లోట్ వచ్చేసరికి 4 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. 4 బైట్స్ అండ్ డబుల్ వచ్చేసరికి 8 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేయడం జరుగుతుంది. బూలియన్ వచ్చేసరికి 1 బిట్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. 1 బైట్ కాదు. ఇది యాక్చువల్‌గా 1 బిట్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. క్యారెక్టర్ వచ్చేసరికి మనకి 2 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. 2 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. సో 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. 8 బిట్స్. క్లియర్? 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. సో మరి ఇప్పుడు బైట్ యొక్క రేంజ్ ఎలా వచ్చిందంటే నాకు బైట్ సైజ్ వచ్చేసరికి 1 బైట్. 1 బైట్. 1 బైట్ ఈస్ నథింగ్ బట్ 8 బిట్స్ అని చెప్పుకోవడం జరిగింది. సో మనం ఒక డేటా టైప్ యొక్క రేంజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే వి హావ్ ఎ ఫార్ములా కాల్డ్ ఏంటంటే అది -2 టు ద పవర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్. సో 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ కదా! సో దీని రేంజ్ ఎలా వస్తుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్ 8 -1 టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్ -1 8 -1 2 2 మళ్ళీ 2 టు ద పవర్ ఆఫ్ total number of bits -1. Total number of bits 8. 8 -1 -1. 8 -1 వాల్యూ 7 కదా! రైట్ 7 రాస్తున్నాను ఇక్కడ. 7 -1 అని చెప్పేసి రాయడం జరుగుతుంది. 7 -1. సో ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా 7 రాద్దాం. టోటల్ నంబర్ ఆఫ్ బిట్స్ -1 అంటే 8 -1 7. సో దిస్ ద రేంజ్. కాబట్టి మీరు కాలిక్యులేట్ చేసుకోండి. 2 టు ద పవర్ ఆఫ్ 7 వాల్యూ 128 to 2 to the power of 7 128 -1 అంటే 127. సో ఈ రేంజ్ వచ్చేసరికి మనకు -128 ప్లస్ 127 ఉంటుంది. సో మరి షార్ట్ రేంజ్ ఏంటంటే 2 బైట్స్ ఆర్ నథింగ్ బట్ 16 బిట్స్ కదా! ఎన్ని బిట్స్? 16 బిట్స్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. సో ఇప్పుడు దీని రేంజ్ ఏంటంటే 2 టు ద పవర్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ బైట్స్ 16 -1 15 to 2 టు ద పవర్ ఆఫ్ 15. సో దీని రేంజ్ మీరు ఇప్పుడు 2 టు ద పవర్ ఆఫ్ 15 వాల్యూ మీకు తెలిస్తే ఆ రేంజ్‌లో అది మనకు షార్ట్ యొక్క రేంజ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఆ నంబర్స్ మధ్యలో ఉండే వాల్యూస్ మాత్రమే అది హోల్డ్ చేయగలదు. సో అది కూడా మనకి ఎక్సీడ్ అయిందంటే నెక్స్ట్ ఇంటికెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా ఎక్సీడ్ అయితే లాంగ్‌కెళ్ళాల్సి ఉంటుంది. క్లియర్? యాహ్! సో దిస్ అబౌట్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఇది. అండ్ ఫ్లోట్ వచ్చేసరికి 4 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. మరి ఫ్లోట్‌కి, డబుల్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఫ్లోట్ కెన్ హోల్డ్ అప్ టు 6 ప్రిసిషన్ వాల్యూస్. అంటే ఏంటంటే సో ఐ కెన్ డిక్లేర్ ఎ వేరియబుల్ విత్ ఫ్లోట్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తా చూడండి. ఫ్లోట్ f ఈక్వల్ టు 20.4567 సంథింగ్ ఏంటో వస్తున్నా. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా అంటే fని ప్రింట్ చేస్తా చూడండి. f ప్రింట్ చేస్తున్నాం. సారీ హియర్ సెమికోలన్. సేవ్ చేయండి. ఇక్కడికొచ్చి కంపైల్ చేయండి. సేవింగ్ సమాధానం. యాహ్! f we need to specify here f. ఓకే. సో ఓకే. కంపైలేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. నెక్స్ట్ రన్ చేస్తే ఇక్కడ మీరు గమనిస్తే 1, 2, 3, 4, 5, 6 ప్రిసిషన్ వాల్యూసే ఇచ్చింది. ఇక్కడ కానీ నేను రాసింది ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రాసినప్పటికీ అది 6 ప్రిసిషన్ వాల్యూస్ 6 పాయింట్స్ వరకు అది రౌండ్ అప్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఫ్లోట్ కెన్ హోల్డ్ అప్ టు 6 ప్రిసిషన్ వాల్యూస్. బట్ ఇఫ్ ఐ మేక్ ఇట్ డబుల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫ్లోట్ దీన్ని డబుల్‌గా నేను కన్వర్ట్ చేసినట్లయితే డబుల్ డేటా టైప్ కింద రాసుకుంటే సో ఇట్ కెన్ హోల్డ్ అప్ టు 15 డేస్ ప్రిసిషన్ వాల్యూస్. సో ఇక్కడ ఇంకో
కొన్ని యాడ్ చేస్తున్నాం. ఐ డోంట్ నో ఎన్ని యాడ్ చేసామో తెలియదు. సో ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ కంపైల్ చేసి రన్ చేస్తే సో సక్సెస్ఫుల్ గా రన్ అయింది. కంపైల్ అయింది. రన్ చేస్తే ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ఇదేం చేస్తుంది డబుల్ అనేది అప్ టు 15 ప్రిసిషన్ వాల్యూస్ 15 పాయింట్స్ వరకు ఆ పాయింట్ తర్వాత 15 వాల్యూస్ వరకు తీసుకోవడం జరుగుతుంది. 15 నంబర్స్ వరకు. సో దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లోట్ అండ్ డబుల్. ఫ్లోట్ అండ్ డబుల్. సో నెక్స్ట్ బూలియన్ వచ్చేసరికి బూలియన్ కెన్ హోల్డ్ ఓన్లీ 1 బిట్ ఆఫ్ మెమరీ. సో బూలియన్ ఇస్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ గాని ఫాల్స్ అనే వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. క్యారెక్టర్స్ సరికి సింగిల్ క్యారెక్టర్స్. మనం యూజువల్‌గా జనరల్‌గా క్యారెక్టర్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సో క్యార్ సీహెచ్ ఈక్వల్ టు ఏ. సో ఇలా సింగిల్ కోట్స్‌తో మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. జావాలో వచ్చేసరికి క్యారెక్టర్స్‌ని సింగిల్ కోట్స్‌లో రిప్రజెంట్ చేస్తున్నాం. స్ట్రింగ్స్‌ని డబుల్ కోర్స్‌లో. సో అదేంటో స్ట్రింగ్స్ అంటే ఏంటో మనం రేపటి క్లాస్‌లో చూద్దాం. సో ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అప్ టు ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోర్, డబుల్, బూలియన్, క్యార్. సో క్యార్ వచ్చేసరికి మనకు సింగిల్ కోట్స్. సో ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాం. ఇక్కడికొచ్చి మళ్ళీ కంపైల్ చేస్తున్నాం. నెక్స్ట్ రన్ చేస్తున్నాం. రన్ చేస్తే సి అనేది మనకు ఏ అనేది మనకు అవుట్‌పుట్‌గా వచ్చింది. ఎందుకంటే ఏని స్టోర్ చేసినాం కాబట్టి. సో సింగిల్ కోట్స్‌తో రాయడం జరుగుతుంది క్యారెక్టర్‌ని. సో ఇంకోటి ఏంటంటే మీకు ఇంటర్వ్యూలో ఇంకో క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటంటే జావా టేక్స్ వై క్యారెక్టర్ డేటా టైప్ టేక్స్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఇన్ జావా. జావాలో క్యారెక్టర్ డేటా టైప్ ఎందుకు 2 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుందని చెప్పేసి అడుగుతారు. బికాస్ జావా ఫాలోస్ యూనికోడ్ క్యారెక్టర్ సిస్టమ్. ఏం ఫాలో అవుతుందంట? యూనికోడ్ క్యారెక్టర్ సిస్టమ్. సో యూనికోడ్ క్యారెక్టర్ సిస్టమ్‌లో వి హావ్ Unicode character system. So in this Unicode character system, we have different characters are included. అంటే అన్ని క్యారెక్టర్స్ మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. యూటీఎఫ్ అని, ఐఎస్ఓ అని, నెక్స్ట్ వచ్చేసరికి యూటీఎఫ్, ఐఎస్ఓ అని చెప్పేసి మనకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాస్కి అని చెప్పేసి డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి మనకు దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి దట్స్ వై వీఆర్ సేయింగ్ దట్ జావా క్యారెక్టర్ డేటా టైప్ ఆక్యుపైస్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఇన్ జావా. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి ఇది. యాహ్! సో ఇంకా మర్చిపోయాను. యాహ్! దిస్ ఫర్ టుడేస్ క్లాస్. సో టుమారోస్ క్లాస్‌లో మనం రేపటి క్లాస్‌లో మనం ఇంకా కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యాహ్! బై.